కొంచెం చెవులు నాకు ఇవ్వాలి, చెవులు నాకు ఇవ్వాలి. మనం అందరం ఇప్పుడు ఉన్న ఈ ప్రదేశంలో అందరికీ ఉంది ఊపు, ఎవరికి వాడే తోపు. మనందరం చాలా అందంగా ఆనందంగా ర్యాలీ చేద్దాం. ఇంగ్లీష్ లో హోలీ అంటే పవిత్రమైన, కానీ దరిద్రులు వాడడం వల్ల దాని అర్థం మారిపోయింది. మనం చేయబోయేది ర్యాలీ, ఈ కార్యక్రమం హోలీ, గొర్రెలు చేసేది హోలీ. మనం వీరులకి వారసులం, ధీరులకి వారసులం, యోగులకు వారసులం, త్యాగులకు వారసులం. ఇటువంటి నేలలో మనం పుట్టడం మన భాగ్యం. ఇలా చూస్తే హనుమంతుడు, అలా చూస్తే పాండురంగ స్వామి, ఈ దారి పొడుగుతా దేవాలయాలు వచ్చినాయి, కానీ అప్పుడప్పుడు దారిలో కొన్ని దరిద్రాలు కూడా. మన దేశం శివం, పరమశివం, సత్యం శివం. మనకెందుకండి పడుగు పెట్టిన సేవ, నిలబెట్టిన సేవ? కాబట్టి శివం మాకు కావాలి, శవం మాకొద్దు. ఈ శవం బ్యాచ్ వెళ్ళే వాళ్ళు కూడా మన వల్ల పుట్టిన వాళ్ళే, ఆ విషయాలు మర్చిపోయారు. వాళ్ళు గుర్తు చేయాలి, వాళ్ళు గుర్తు చేయాలి. ఈ నేల ఆధ్యాత్మికత నిలవైనటువంటి నేల, ఇది మామూలు నేల కాదు. కేవలం మొత్తం భారతదేశం అంతా చూడటం ఒక ఎత్తు, కేవలం ఆంధ్రప్రదేశ్, అందులో గోదావరి జిల్లాలో ఇప్పుడుండేటువంటి ఈ గోదావరి జిల్లాలే చూడండి, 5 పంచారామ క్షేత్రాల్లో 4 ఇక్కడే ఉన్నాయి. అవునా కదా? రామం, కుమార రామం, భీమారామం, క్షీరారామం. ఈ పంచారామాల్లో 4 మనవే. గోదావరి మనదే, దొక్క సీతమ్మ మనదే. ఇంతేనా? మీరు విని ఉంటారో, కొందరు వినలేదో. చరిత్రలో వీణం వీరన్న గారు చాలా గొప్ప వాళ్ళ అబ్బాయిని రమ్మన్నాను. వారు మనం సర్దార్ కాటన్ గుర్తు పెట్టుకుంటాం, ఆయన విగ్రహాలు పెడతాం గుర్రం మీద. ఆయన మన జాతి వాడు కాకపోయినా ఈ గోదావరికి ఆనకట్ట కట్టేయడానికి గౌరవిస్తాం. కానీ ఆయన వెనకాలే ఉండి వీణం వీరన్న గారు ఆయన ఆరోగ్యం చూసుకుంటూ, ఆయనకి దారి చూపిస్తూ, గుర్రం మీద ఆయనకి వంట చేస్తూ, గుర్రం మీద ఆయన అనుసరిస్తూ ఆయనకి దారి చూపించారు. ఎంతో సేవ చేశారు, ఆయన ఆరోగ్యాన్ని సేవ చేశారు. దురదృష్టం ఏంటంటే పునాది రాళ్ళు కనబడవు. వీణం వీరన్న గారు ఆయన విగ్రహం కొవ్వూరు గోపాదాలలో ఒకటి ఉందంటే. యాక్చువల్గా అటువంటి మహానుభావులు మనం గుర్తించుకోవాలి. రేపు రాబోయే పుష్కరాల్లో అద్భుతంగా మనం అందరిని వెనక్కి తీసుకొచ్చేయాలి. ఏదైతే దారిలో దరిద్రాలు ఉన్నాయో అవన్నీ దేవాలయాలకు మారిపోవాలి. అదేవిధంగా ఆ ఇసుక మందే, ఆ ఇటుకలు మనమే, దానికి రంగులు వేసినవాడు కూడా మనోడే, అసలు అందులోకి వెళ్ళేవాడు మనోడే, వాడిని గుర్తించింది మనమే. వాడు మర్చిపోయాడు, గుర్తు చేద్దాం, గుర్తు చేద్దాం. ఎవరికో పుట్టాను అనుకుంటున్నాడు, ఎవడు వాళ్ళ ఇంటికి వచ్చాను అనుకుంటున్నాడు. గమ్యం సినిమాలో చెప్పినట్లు వచ్చిందా, మనం గుర్తు చేయాలి, మనం గుర్తు చేయాలి. వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళ ఇంటికి ఎవరు రాలేదు, వాడు మనోడే, మనకి పుట్టినోడే. విషయం మర్చిపోయాడు, మనం గుర్తు చేద్దాం. అదే విషయాన్ని మనం పాటలో చెప్పుకున్నాం, కొంచెం మనం అందరం కలిసి చెప్పుకుందాం. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా భిన్నా. ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా భిన్నా. వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. జేమ్స్ ఫాదర్ జాక్సన్
ఫాదర్ జిప్సన్ ఫాదర్ జైపాల్ ఫాదర్ జైరా గ్రాండ్ ఫాదరు ఒక్కడే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కడే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కడే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్న భారత్ మాతాకి భారత్ మాతాకి రమ్మ తల్లికి జై శ్రీరామ్. మరి ఈరోజు హనుమత్ జయంతి. హనుమంతుడిని ఎందుకు మనం స్మరించాలంటే అది కూడా ఒక్కసారి నమస్కారం మొదలు పెట్టి చెప్పండి అందరూ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వక్పటుత్వం చ హనుమాన్ స్మరణాత్ భవేత్. హనుమంతుని స్మరిస్తే మన బుద్ధి, ధైర్యము, బలము, విశ్వాసము, విజయము, రోగం రానటువంటి స్థితి కలుగుతుందన్నారు. అయినా మనం కోరుకునేటప్పుడు ఏం కోరుకోవాలి? బలం కలిగిన వాడిని కోరుకోవాలి. బలహీనుని కోరుకుంటే వాడేమిస్తాడు? వాడే పీకోలేక వస్తే వాడు మనకేమిస్తాడు? కొండలెత్తిన వాడు మాకుండగా, పెట్టిన వాడు మాకుండగా, విషం తాగి మరణించని వాడు మావాడై ఉండగా, రెండు చెక్కల మూడు మేకులు మాకు. కాబట్టి వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళకి నీతి లేదు కాబట్టి, వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి గతం మంచి మతం మారి కథం అయిపోయి దశం భాగాల రూపంలో దరిద్రులు అయిపోతున్నారు. మీరు కాల్ చూడండి. నిన్న కాక మొన్న ఒకడు అన్నాడు, వాడు అసలు కమలాసం పనిచేయడాడు. ముందు వాడు అంటాడు, నిన్ను కట్టెలు కొట్టమన్నా, నిన్ను దొంగతనం చేయమన్నా, నువ్వు పనికి వెళ్ళొచ్చు, 100 వచ్చింది, 10 పక్కనేసాయి, 1000 వచ్చింది, 100 పక్కనేసాయి. అది వారం వారం పోగడిన తర్వాత తీసుకొచ్చి పెట్టులో వేసి వాడు ఐ సినిమాలో టైపులో అంతకు మించి అని నిన్న చెప్తున్నాడు. వాడి పేరు తెలీదు. వాడు ఏమంటాడంటే, మీ ఇంట్లో ప్రతిదీ ఫస్ట్ మాకే, కూతురు పుడితే కూడా ఫస్ట్ ఇంటికే ఇచ్చారు. అది వాడి నగర స్వరూపం. కాబట్టి ఇటువంటి డిఏ బుక్ మనకి అవసరమా? అది అవసరమా? అందుకని మీరు వీళ్ళందరూ మన వాళ్ళే. ఎవడెవడైతే మతం మారాడో వాడికి నీతి లేదు కాబట్టి మతం మారాడు, జ్ఞానం లేదు కాబట్టి మతం మారాడు. మీరు కావాల్సిన సెల్ ఫోన్ లో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈ కార్యక్రమం అయిన తర్వాత నెట్ లో కొట్టింది వాట్ హ్యాపెనింగ్ ఇన్ నైజీరియా అని. రోజు అక్కడ ఇక్కడ రసూల్ ప్యాజ్ జరిగినట్టు అడుగుతున్నారు. హిందీలో రసూల్ ప్యాజ్ అంటే ఎలా తెలుస్తుంది? ఉల్లిపాయ తరిగినట్టు జరుగుతున్నారు అక్కడ గొర్రెలు, నైజీరియాలో. కాబట్టి ఈ గొర్రెలు, వీళ్ళ కబుర్లు, ఈ వీపీ గాళ్ళు అందరికీ బాగా వచ్చింది. అదేనా? ఓన్లే మనోడే మనకు పుట్టినోడే అని మనం వదిలేస్తాం కాబట్టి వాడు బాగుతూ ఉంటాడు. లేకపోతే నువ్వు మాకు పుట్టి మా పేర్లతో బతుకుతూ మా ధర్మాన్ని కామెంట్ చేస్తారా? కామెంట్దార్ పుట్టుకకి మూలం మేము. బతుకలేదు, చచ్చిపోయిన హిందూ లేకపోతే మెతుకులేదు. నీకు ఒక బతుకురా గొర్రెనా? చెప్పాలి. మనం చెప్పకపోతే వాడికి అర్థం కాదు. వాడు మనకి పుట్టలేదు అనుకుంటాడేమో. వాళ్ళ అమ్మ మంచిది, వాడు గుర్తు చేయండి, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ మంచిది. వీడు అనుకుంటున్నాడు వాళ్ళ అమ్మ చెడ్డదని. కాదు, మీ అమ్మ కూడా చాలా మంచిదే, నిన్ను సరిగానే కన్నది. నీకు ఈ పనికి మాలకు
నీ బుక్ వల్ల, పనికి మాల బుక్ వల్ల నువ్వు దిక్కుమాలవాడు అయిపోయిన విషయాన్ని వాడు గుర్తు చేయండి. మనం పనిలో పెట్టుకునేటప్పుడు లేదా ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా కొనేటప్పుడు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. మనం ఒక్క ప్రతిజ్ఞ చేసి వెళ్దాము. మనం కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకాలి. దేకడం అంటే చూడడం. హిందీలో దేకలేదనుకో తెలుగులో దేకాలి. అదవుతుందా? ఆడెవడో చెప్పాడు, అది నీది కాకపోతే ఢిల్లీ దాకా దేకు. మనం ఇప్పటిదాకా హిందీలో దేకపోవడం వలన తెలుగులో చాలా దేకేశాం. దానివల్లనే ఈ ఎదవలు పడుతుంది. లేకపోతే ఆడు మనకే పుట్టి ఎది పప్పగాడు. తూర్పుగోదావరి జిల్లా ఎవరిది? ఖమ్మం జిల్లా ఎవరిది? బాపట్ల ఎవరిది? నేను చెప్తున్నావు రే, నువ్వు ఎవరికి పుట్టావు? ఎవరి పేరు? మా పేరుతోనే. అరే మేము దానం చేస్తే మీకు శరీరాలు వచ్చినాయి. ఏం దానం మీకు తెలిసిన? కాబట్టి ఈ ఎరిపాప గాళ్ళందరికీ, బీపీ గాళ్ళందరికీ చెప్పండి, వాడి గతం మారద్దు, వాడి గతం మారదు. మతం మారినంత మాత్రాన. ఒక నక్క అడవికి వెళ్ళింది, అడవిలో ఉండేది. అడవిలో వచ్చి వాళ్ళతో గొడవ పడి బయటకు వచ్చింది. నన్ను ఒక్క ముక్క అబౌట్ నక్క పూర్తి చేశాక మనం వెళ్ళాం పక్క, తీద్దాం తొక్క. అది మాత్రం ఈ నక్క అడవిలోంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఊళ్ళోకి వచ్చింది. ఓ పెద్ద తొట్లు పడిపోయింది. అది చాక్లాయిన తొట్టి, అందులో బ్లూ ఉంది, బ్లూ కలర్ తెల్లబట్టలు వేస్తారు కదా, బ్లూ. అందులో పడిపోయింది. మొత్తానికి కష్టపడి లేచింది. తెల్లారేసరికి బయటకు వచ్చింది. నడిచి ఓ చెరువు దగ్గరికి వెళ్ళింది. చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీళ్లు కదలకుండా ఉన్నాయి. అది చూసుకుంది. రంగు ఏ కలర్ వచ్చింది? ముడుగు. అది తొట్టిలో ముడుగు, దానికి వచ్చింది ముడుగు, దీని మొహంలో ఇప్పుడు వెలుగు. ఇది వెంటనే ఐడియా వేసింది. వెంటనే అది అడవికి వెళ్ళింది. వెళ్ళి మిగిలినవన్నీ కూడా భయపడుతున్నాయి, ఏదో కొత్త జంతువు వచ్చిందని. ఇది చెప్పింది, నేను ఎవరో తెలుసా? నన్ను దేవుడు పంపించాడు, నేనే ఈ పేటకి మేస్త్రి అని చెప్పింది, నేనే బాసు అని చెప్పింది. ఈ రోజు నుంచి ఏనుగు నా వెహికల్, సింహం పులి నా సెక్యూరిటీ, జింక నాకు ఫ్యాన్ విసరాలి, అదేంటి జిరాఫీ నాకు ఫ్యాన్ విసరాలి, ఇంకో జంతువు వచ్చి నాకు ఫుడ్ తేవాలి. ఇలా అన్ని ఆర్డర్లు వేసింది. లేకపోతే చీజ్ చెండాడేస్తానంది. ఈ నక్కలన్నీ బడి పంపించేయండి అంది. కొన్ని రోజులు జరిగింది, దాని ఆటపాట జరిగింది. కానీ ఈ నక్కలకి వెనకాల కొంచెం నోరు మూస్తే బాగుంటుంది, ఇంగితం వాడికి ఇంకా బాగుంటుంది. ఈ నక్కలకి ఓ లక్షణం ఉంది. వాన వచ్చే ముందు మబ్బులు వేస్తే వాటి లోపల ఊపు వస్తుంది, లోపల నుంచి ఓలొస్తుంది. అవి నక్కలు తరివేసింది, అవి అటువైపు ఉన్నాయి. అవన్నీ ఈ ఊల వేసేసేదానికి దీన్ని సొగ ఆగలేదు. అంది అంతే. పక్కన ఏనుగు, సింహం, పులి, ఇది బలే తీసేసింది. అందుకనే వాళ్ళ బుక్కులనే రాసుకున్నారు. వాళ్ళ గురించి వాళ్ళకి బాగా తెలుసు. వారు గొర్రెల వలె కనబడుతూ వాస్తవులు వారు తోడేళ్ళై ఉన్నారు. వాళ్ళే రాసుకున్నారు బాగా. కాబట్టి ఈ తోడేళ్ల జాతి నుంచి, ఈ నక్కల జాతి నుంచి, అలాగే ఆహారంలో ఉమ్ము ఉత్సా పోసే ఈ పచ్చ పెచ్చ జాతుల నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని కాపాడాలి. ఎవరిన పడితే వాడిని భయ్యాని గొయ్యిలో పడిపోకండి. ఎవరా నీకు భయ్యా? నువ్వు అమ్మ అనే ఆవులు కోసుకు తినేవాడు నీకు భయ్యానా? వేణుగోపాల స్వామి రాజమండ్రిలో వేణుగోపాల స్వామి గుడి ఇప్పుడు ఏమని పిలువబడుతుంది? వేణుగోపాల స్వామి గుడి కాదు ఇప్పుడు, అది పెద్ద మనిషి దాన్ని పిలువబడుతుంది. ఎందువల్ల? ఆక్రమించబట్టి మన వేల దేవాలయాలు కూలగొట్టి వేల దేవాలయాలు ఆక్రమించినోడు నీకు భయ్య అవుతాడా? తినే దాంట్లో ఉమ్ము ఉత్సా ఇది కలిపాడు భయ్య అవుతాడా? ఎవరా నీకు భయ్య? నీ అయ్య నీ నోట్లో ఉయ్యా. అందుకని మనం ఎవరిని అనాలో, ఎవరి దగ్గర తినాలో, ఎవరి దగ్గర కొనాలో కొంచెం హిందీలో దేకండి. ఒక ప్రతిజ్ఞ చేయండి. అందరూ ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ
భూమిలో, ఈ పుణ్య భూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ తపో భూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరూ అట్లే రెండు చేతులు జెండాలతో సహా పైకెత్తండి. అద్భుతం. అందరూ చక్కగా హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. బజరంగ బలవీర హనుమానికి, బజరంగ బలవీర హనుమానికి జై శ్రీరామ్. ఇంకొక హనుమంతుడి మంత్రం చెప్పి మనం బయలుదేరాం. మనం అందరం కూడా మనస్సుతో బలంగా ఉండాలి, శారీరకంగా బలంగా ఉండాలి. ఏదో అల్లరి చేయడానికి కాదు, మన ధర్మ యొక్క గౌరవాన్ని, మన ధర్మ యొక్క గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటిచెప్పడానికి హిందువులుగా బతికి ఉన్నారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో మార్పు వస్తుంది. ఈ యొక్క మరిడమ్మ యొక్క శక్తి మనకు కనబడాలి. ఎంత గొప్ప తల్లి, ఎంత గొప్ప తల్లి దగ్గర ఉంది. ఎవరి దగ్గరకో వెళ్ళి వాడెవరితో గాడ్ అనుకుంటూ రాజ్యించుకోవడం మనకు అవసరమా చెప్పండి? గౌరవిద్దాం. ఎవరు గౌరవిస్తే వాడిని కూడా గౌరవిద్దాం, ఎవడు అగౌరవిస్తే వాడిని అగౌరవిద్దాం. ఎందుకంటే తమ్ముడు తమ్ముడే, వెళ్ళలేదు. సరే అన్న, ఒక్క మాట ఈ అందరూ ఒకసారి చెప్పండి. కట్టు, పట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే మనం రిక్కులు లేదా పట్టు. అదవుతుందా? మర్చిపోకండి. హిందూగా జీవితం అందరూ ఇలా పిడికిలు బిగించండి. కూర్చొని చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు సదా సర్వదా శతదా సహస్రదా పొందుటకై ఒక హిందువుగా ఎల్లవేళలా ప్రయత్నించదనని భరతమాత సాక్షిగా, హనుమంతుని సాక్షిగా, పాండురంగని సాక్షిగా, హరినమ్మ తల్లి సాక్షిగా, సభాముఖంగా, గర్వంగా, ఆనందంగా ప్రతిజ్ఞ చేయుచున్నాడు. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. బజరంగ బలవీర హనుమానికి, బజరంగ బలవీర హనుమానికి జై శ్రీరామ్.